ఇందుకోసం మరోసారి ఉక్కు ఉద్యోగుల పీక మీద కత్తి పెడుతుంది. 3వ విడత స్వచ్ఛంద పదవి విరమణ స్కీమ్ను యాజమాన్యం తెరపైకి తీసుకొచ్చింది. ఒకవైపు ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించమని చెప్తూనే మరోవైపు సంస్థ నష్టాల ఊబిలోకి కూరుకుపోయే చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఉద్యోగుల తగ్గింపు ప్రభావం ఉత్పత్తిపై పడుతుంది. తద్వారా సంస్థ నష్టాల్లో కూరుకుపోతుంది. ఇదే వంకతో పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ప్రస్తుత నిర్ణయాలను బట్టి అవగతమవుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా యాజమాన్య నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ప్లాంట్లో కీలక విభాగాలను ప్రైవేటుకు అప్పగించింది. ప్లాంట్లో కీలకమైన 46 విభాగాలను గుర్తించి ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. ఇందులో 32 విభాగాల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు వీలుగా ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులను ఈఓఐ ఆహ్వానించింది. కొద్ది రోజుల క్రితం ఏకంగా స్టీల్ ప్లాంట్లోని ప్రధాన ఉత్పత్తి విభాగం SMS1లో కోల్ కెమికల్ డిపార్ట్మెంట్ CCD సెక్షన్ ప్రైవేటీకరణకు టెండర్లు ఆహ్వానించింది. మొత్తం 6 CCM మెషిన్లతో పాటు గ్యాస్ కటింగ్ మెషిన్లు ప్రైవేటుకు ఇచ్చేందుకు టెండర్లు జారీ చేయడంపై ప్లాంట్లో కలకలం మొదలైంది. 131.33 కోట్ల విలువైన ఆపరేషన్ పనులకు గడువును జనవరి 3వ తేదీగా నిర్ణయించి 4వ తేదీన బీడును తెరిచి ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమవుతుంది. అలాగే